అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, వీళ్ళు చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో అది మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పక్షాన నిలబడి ఏనాడైనా పోరాడినరా? కాంగ్రెస్ పార్టీ ఏదైనా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిందా? ఏదైనా వీళ్ళ సంబరాలు మొత్తము ప్రజాధనంతో జరుపుకుంటున్నారు. ప్రజల ధనం మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే ముఖ్యంగా ఏవైతే మహాలక్ష్మి పథకము 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అదాన్ని మర్చిపోయారు. ఏదైతే రైతులకు సంబంధించి రైతు బీమా 15,000 రూపాయలు అన్నారు. రబీ ఖరీఫ్ పోయింది, మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. నిన్న ముఖ్యమంత్రి చెప్తారు ఇస్తామని. గడిచిన ఏవైతే పంట లేదు, ఇప్పుడు మళ్ళా జనవరిలో చెప్పి కల్లి బొల్లు చెప్పుకుంటూ ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి విషయానికి వస్తే 1,60,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళ ఒక మేనిఫెస్టోలో పెట్టారు. తులం బంగారం మాట దేవుడు ఎరుగు, కానీ ఒక మాసం బంగారం కూడా ఇచ్చిన ముఖాలు లేవు వీళ్లకు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి చోట తెలంగాణ విఘ్నతకి వెళ్తాం. అలాగే మాట్లాడుకుంటూ పోతే ప్రతి విషయంలో అన్యాయమే. ఏవైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే 2,000 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇదే 6 గ్యారంటీలలో భాగంగా వారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాన్ని కూడా విస్మరించారు. మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు సంబంధించి 3,000కు 6,000 ఇస్తామని చెప్పారు. 3,000 కూడా కరెక్ట్ తేదీలలో వీళ్ళు ఈ పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు. కానీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో వాళ్ళే ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. అలాగే కాకుండా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4,000 కాదు, 4 పైసలు యువతకు చేయూతనిచ్చింది లేదు, 4,000 భృతి అందించింది లేదు. మరి 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ పథకము మీరు పూర్తిగా చేశారో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరము ఈ కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ప్రతి విషయంలో అన్యాయమే. ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వాళ్ళ పబ్బాలు కలుపుకుంటున్నారు. మొన్నటి విషయానికి వస్తే ఇక ముచ్చటగా 3 రాష్ట్రాలు మిగిలినాయేమో, ఆ రాష్ట్రాలను కూడా ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడం ఖాయము. మొన్నటి మహారాష్ట్రలో వాళ్ళు చేసిన ఏవైతే అభివృద్ధి పనులని చెప్పుకున్నారో ఈ దొంగ గ్యారంటీల గురించి ప్రజలకందరికీ అన్యాయం చేసే విషయము మహారాష్ట్ర ప్రజలకు తెలిసి అటు కర్ణాటక ఇటు తెలంగాణలో ప్రజలను మోసం చేస్తున్నారని వాళ్ళు తెలుసుకొని మహారాష్ట్రలో చిత్తుగా ఓడించడం జరిగింది. ఇంకా కూడా బుద్ధి లేకుండా ఈ సమరాలు జరుపుకుంటూ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వీరు పరిపాలన ముందు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి भारत माता की जय, भारत माता की जय। भारत माता मुद्दु बिड्ड नरेंद्र मोदी, युवतरमे नी बिड्ड नरेंद्र मोदी, दिल्ली कोट गड्डम मीद बीजेपी जెండా. నజవంచన పాలన బద్దురా నాయన అమలు గాని హామీలతో వారు
హామీలతో కాని హామీలకు ఆరోగ్యాలతో అధికారం చేతబట్టి అది కోసం నువ్వు వద్దురా అరగరే వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన అరగర రైతు బంధు రానలేదు దళిత బంధు లేనే లేదు పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే చెరువును నింపింది లేదు కరువును ఆపింది లేదు వడగండ బాణపడితే వచ్చి చూసి నోడే లేదు ఓడి చేసుకున్న మొదడు ఎగిరగిరి తన్నినట్టు అడగవాళ్ళల్లి పిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు కులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని బలవేసి గుంజినారు మొట్టు బాగా పొందినారు మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు ఈ మోసగారి కాంగ్రెస్ మాట నమ్మి మునిగినాము వద్దురా అరెరె వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా అరగర వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట కనుగుడ్లు బీకి గోలికాయలాడుకుంటాడట పురంబోకు కాంగ్రెస్ పోకడంత తెలిసి ప్రజాపాలనని చెప్పి జోకులేసిరి ఇప్పుడు అరా ట్యాక్స్ తెచ్చి గల్ల నింపబడితిరి చూసి మెరిపిస్తామని మురిపెంగా చెబితిరి 1,500 కోట్లకిప్పుడు రాగం తీసిరి సిందిరమ్మ ఇండ్లకేమో ఆశ చూపిరి ఇళ్ళు పుళ్ళు పూడ్చుకుంటూ తమాషా చేయబడితిరి గోరి శ్మశానాల మీద సోపులేదు అని రకలెత్తి జనమంతా